తెలుస్తోంది. చెప్పిన పని చేయకుండా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో జోక్యం చేసుకోవడంపై ఆయనకు హైకమాండ్ క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఇన్ఛార్జీల సమావేశంలో కోమటిరెడ్డి తీరుపై కేసీ వేణుగోపాల్ అసహనం వ్యక్తం చేశారని సమాచారం. చెప్పిన పని ఎందుకు చేయడం లేదని, పనిచేసే వారికి పదవులు ఉంటాయని నేరుగానే చెప్పారని చెబుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు. దానం నాగేందర్ ను పార్టీలోకి రప్పించి పోటీ చేయించేలా చేయడంలో ఆయనే కీలక పాత్ర పోషించారు. అయితే హఠాత్తుగా ఆయన పట్టించుకోవడం మానేశారు. నల్లగొండ పార్లమెంటు పరిధిలో జోక్యం చేసుకుంటున్నారు. దీంతో కోమటిరెడ్డిపై మంత్రి ఉత్తమ్తో పాటు జానారెడ్డి నుంచి ఫిర్యాదులు వెళ్లాయని తెలుస్తోంది. నల్లగొండ నుంచి జానారెడ్డి కుమారుడు పోటీ చేస్తున్నారు. దీంతో తాము చూసుకుంటున్న కోమటిరెడ్డి జోక్యం అక్కర్లేదని అంటున్నారు. అయితే గెలుపులో తన క్రెడిట్ రాదనే భయంతో వెంకటరెడ్డి ఎంటర్ అవుతున్నారని అంటున్నారు. ఈ కారణంగానే కోమటిరెడ్డికి హైకమాండ్ వార్నింగ్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ నేతల్లో వర్గపోరు మాత్రం అలాగే కొనసాగుతుందని చెప్పవచ్చు. పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలను ప్రకటించినప్పటికీ ఆ ఇన్ఛార్జీలు కూడా కొంతమంది తమకు పట్టి పట్టనట్టుగా వ్యవహరిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీరియస్ అయినట్టు కూడా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించినటువంటి సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిని వదిలేసి తన సొంత జిల్లా అయినటువంటి నల్గొండ పార్లమెంటు పరిధిలో తన జోక్యాన్ని చేసుకోవడం పట్ల సీనియర్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ఆయనను ఏదైతే ఇన్ఛార్జీల సమక్షంలోనే ఆయన పైన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చెందినటువంటి నేతలు సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. గత కొంతకాలంగా కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో వర్గపోరు సాగుతున్న పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించాలనే కోణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులను ఏదైతే మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని కావచ్చు, ఇతర సీనియర్ నేతలను కూడా ఆ పార్లమెంట్లకు సంబంధించినటువంటి బాధ్యతలను అప్పగించడం జరిగింది. కానీ వాళ్ళంతా కూడా అక్కడ కాకుండా వేరే చోట్ల తమ ప్రాబల్యాన్ని బయటపడే విధంగా కూడా చేసుకుంటుండటంతో ఇదంతా వర్గపోరుకు దారితీస్తుందని చెప్పవచ్చు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు జానారెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళు సీనియర్ నేతలు కావడం, గతంలో నల్గొండ పార్లమెంట్ ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా గెలుపొందడం జరిగింది. ఆ పరిస్థితిలో కూడా నల్గొండ జిల్లా కేంద్రం అలాగే అసెంబ్లీ స్థానానికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నల్గొండ అసెంబ్లీ పరిధిలో ఇతరుల జోక్యం, ఇతర నేతలకు సంబంధించిన నాయకులకు సంబంధించి జోక్యం చేసుకోకుండా కూడా ఆయన వ్యవహరించడం, ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ పార్లమెంటు సంబంధించి ఎంపీగా ఉన్నప్పటికీ కనీసం నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన కనీస సమావేశం, కార్యకర్తలతోటి సమావేశం కూడా పెట్టుకునే సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లోనే ఇక్కడ ఆయనకు ఏదైతే పార్లమెంటు స్థానానికి సంబంధించి ఒక క్యాంప్ ఆఫీస్ కూడా పెట్టుకున్న పరిస్థితుల్లో ఆయనను కొద్ది రోజుల్లోనే ఆ క్యాంప్ ఆఫీస్ కూడా లేకుండా చేయడం, ఇక్కడ మొత్తం కోమటిరెడ్డి వర్గీయులే ఇక్కడ నల్గొండ అసెంబ్లీ కేంద్రంగా వాళ్ళంతా కూడా ఇతర నాయకులను ఇక్కడ జోక్యం చేసుకోకుండా చేస్తున్న పరిస్థితిలో వర్గపోరు అలాగే కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా సీనియర్ నేత జానారెడ్డి కుమారుడు కుందూరు రఘువీరెడ్డిని అధిష్టానం ప్రకటించడంతో ఈ ఎన్నికల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే షెడ్యూల్ ప్రకారంగా రఘువీరెడ్డి నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి
నల్గొండ పట్టణంతో పాటు నల్గొండ రూరల్ మండలం, అలాగే కనగల్లు, తిప్పర్తి ఈ 3 మండలాలకు సంబంధించి కూడా రఘువీరెడ్డి కనీసం ప్రచారం ఈ 3 మండలాలతో పాటు నల్గొండ పట్టణంలో ప్రచారం చేసుకునేందుకు ఆయనను కూడా ఇక్కడికి రాకుండా చేయడంతో జానారెడ్డి ఈ విషయం పట్ల కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లోనే వెంకటరెడ్డికి సికింద్రాబాద్ అసెంబ్లీ ఏదైతే పార్లమెంటు స్థానానికి సంబంధించి ఇన్ఛార్జిగా ఇచ్చినప్పటికీ ఇక్కడ జోక్యం చేసుకుంటున్నారని చెప్పి అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో ఏదైతే షెడ్యూల్ ప్రకారంగా ప్రచారాన్ని చేసుకోనివ్వకుండా అడ్డు తలుగుతున్నారనే కోణంలో ఆయన ఈ ఫిర్యాదు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లోనే కోమటిరెడ్డి తీరు పట్ల కూడా వారంతా కూడా సీరియస్ కావడం, ఆయన కేటాయించినటువంటి అసెంబ్లీ ఏదైతే పార్లమెంటు సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఆయన ప్రచారానికి కూడా దూరంగా ఉండడం కూడా వాళ్ళు సీరియస్ కావడానికి కూడా కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి నుంచి దానం నాగేందర్ ని కాంగ్రెస్ పార్టీలో చేరే విధంగా ఆయనకు టికెట్ ఇప్పించే విధంగా కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేశారనేది, అయినా కూడా ఆయన గెలుపు కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టించుకోకుండా కేవలం నల్గొండ పార్లమెంట్ పరిధి పైనే ఎక్కువ దృష్టి సారిస్తుండటంతో అధిష్టానం సీరియస్ కావడంతో వెంకరెడ్డి ప్లస్ అలాగే సీనియర్ నేతల మధ్య వర్గపోరు అయితే అలాగే కొనసాగుతుందని చెప్పవచ్చు. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి భువనగిరి కావచ్చు, నల్గొండ పార్లమెంట్ ఈ 2 పరిధిల్లో తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి భువనగిరి పార్లమెంట్ పరిధి ఇన్ఛార్జిగా ఇవ్వడం, ఆయన అక్కడ పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొంటుండటంతో ఇక్కడ నల్గొండ పార్లమెంట్ కు సంబంధించి కోమటిరెడ్డి తిరగకుంటే అక్కడ ప్రచారానికి రాకుంటే అక్కడ గెలుపు విషయంలో తన ప్రభావం ఉండదనే కోణంలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం ఈ సీనియర్ నేతలంతా కూడా ఆయన పైన ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు అనేది బయటపడింది. ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా మంత్రులుగా ఉన్నటువంటి నేతలంతా కూడా ఇతర స్థాయిలో ఉన్న నేతలపైన తీవ్ర స్థాయిలో వర్గపోరు విషయంలో వాళ్ళంతా కూడా తమదే నడవాలనే తమ మాటే కొనసాగాలనే విధంగా వ్యవహరిస్తుండడం కూడా ఈ మధ్యలో బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. రీసెంట్ గా కూడా వరంగల్ కు సంబంధించి మంత్రి కొండా సురేఖ అలాగే ఎమ్మెల్యే రేవూర్కి సంబంధించి కూడా సెల్ ఫోన్ సంభాషణ కూడా బయటికి రావడం, వార్నింగ్లు ఇచ్చుకోవడం, తమ ప్రభావాన్ని తగ్గిస్తున్నారనే విధంగా కూడా కింది స్థాయిలో ఉన్న అంటే మంత్రి స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నేతలను కావచ్చు, ఇతర జిల్లా నేతలను అలాగే వాళ్ళు తమ ఆధిపత్యాన్ని తగ్గించే విధంగా ఉన్న వారిపైన వీళ్ళంతా కూడా ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ తమదే మాట చెల్లుబాటు అయ్యే విధంగా కూడా వ్యవహరిస్తున్నారనేది మాత్రం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో వీరందరి తీరుపైన కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం నేతలంతా కూడా సీరియస్ కావడం జరిగిందనేది మాత్రం మొన్న జరిగినటువంటి ఇన్ఛార్జీల సమావేశంలో జరిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గపోరు రానున్న కొద్ది రోజుల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ఫలితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ జానయ్య.